హరే కృష్ణ. అమూల్య సంపదలు ఎలా ఉంటాయో చూద్దామా. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండవది సంతృప్తి. ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు ప్రతి క్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇవి సంపాదించుకోవడానికి కష్టపడక్కర్లేదు, ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు. మీ కులదైవము, ఇలవేల్పు లేదా భగవద్గీత నామస్మరణ చేస్తే చాలు, ఆ వెలకట్టలేని రెండు సంపదలను ఇస్తాడు భగవంతుడు. ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు మొదలవుతాయి. ఆ తరంగాలు మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి. ఏ నామాన్నైతే మనం స్మరిస్తామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి. నామం అనేది ఆధ్యాత్మిక శబ్ద తరంగం. బెల్లం బెల్లం అంటే బెల్లం రుచి మనకు తెలియదు. తేనె తేనె అంటే కూడా తేనె రుచి మనకి తెలియదు. బెల్లాన్ని కొరికి తినాలి, తేనెను నోటిలో వేసుకొని చప్పరించాలి. అప్పుడే ఆ మాధుర్యం మనకి అనుభవం అవుతుంది. దైవనామం దైవం వేరు కాదు. ఆ పేరు స్మరించగానే అతడు మన దగ్గర ఉంటాడు. అది అనుభవైక వేద్యం. నామం చెబుతాం, శబ్దం వినిపిస్తుంది, మన రూపంలాగా రూపం కనిపించదు. ఎంతకాలం నిరీక్షించాలి? ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడనే సందేహం. అందుకే కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచిపెట్టేస్తారు. అక్కడే మనం నిలబడాలి. దైవం ఒక అనుభవం. ఇనుప ముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం, వేడి వ్యాపిస్తుంది. ఆ వేడి ఇనుప ముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది. అందులో వేడి కనిపించకపోవచ్చు, ముట్టుకుంటే సర్రమని కాలుతుంది. నామస్మరణతో మనసును పదే పదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది. నామస్మరణ చేయగా చేయగా వెదురు ముక్క లాంటి శరీరం వేణువవుతుంది. బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆలపించిన నాదమవుతుంది. ముల్లోకాలు తిరిగి నారాయణ నారాయణ అని స్మరించే నారదుడి చేతిలోని తంబూరా అవుతుంది. భక్తి ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు. పూర్వజన్మ పుణ్యం వల్లనే ఆ భాగ్యం కలుగుతుంది. దాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, ప్రహ్లాదుడు లాంటి భక్తులున్నారు. వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామం మహత్యాన్ని విశ్వానికి చాటారు. పురాణాల్లో, శాస్త్రాల్లో చదివాం ఆ మహానుభావుల గురించి. మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అందుకే సాధనయే తరుణోపాయం. పూజ కోసం సామగ్రి కావాలి. కొన్ని నియమాలు పాటించాలి. వ్రతాలకు, నోములకు అయితే కఠోర నియమాలుంటాయి. యజ్ఞాలకు, క్రతువులకు శక్తియుక్తులుండాలి. శాస్త్రం తెలిసి ఉండాలి. దోషరహితంగా చెయ్యాలి. అందుకే కలియుగంలో నామస్మరణను మించింది లేదని చెప్పారు. ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు. పనికి ముందు పని చేసుకుంటూ నామస్మరణ, పని తర్వాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది. అందులోని దోషాలు హరించిపోతాయి. ఆ విధంగా చేసే కర్మ భగవద్దర్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది. ఎవరి పేరు వాళ్లకు ఇష్టం. మనందరికీ మనల్ని సృష్టించిన వాడి పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు? తప్పక ఉంటుంది. భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో పాలలో తేనెను కలుపుకున్నట్టు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి. దైవం ఎప్పుడూ మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు. నామస్మరణ ఈరోజు మొదలు పెడితే ఎప్పుడూ ఆయన మనకు చేరువవుతూనే ఉంటాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నిరంతరం భగవన్నామస్మరణే ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట. సర్వం కృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.